అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇద్దరు ఆడపిల్లలు, చిన్నమ్మాయి బి లావణ్య. ఆమె నీట్ ఎగ్జామ్ 2020 డిసెంబర్లో ఎగ్జామ్ రాసి సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. డిసెంబర్ 2020లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి 2025 మార్చి నాటికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. 2025 ఏప్రిల్ నుండి ఆమె హౌస్ సర్జన్గా అదే సిద్దిపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. అయితే ఆమె గత మొన్న 4వ తారీఖు జనవరి 2026 నాడు నైట్ ఫోన్ చేసి, డాడీ నేను ఊరికి వస్తున్నా, శనివారం రోజు ఉదయం ఊరికి వస్తున్నా డాడీ అనింది. సరే రమ్మా అన్నాను. అయితే ఎందుకమ్మా అంటే, కొంత నా మనసు బాగలేదు డాడీ, నేను వచ్చి ఒక 2 రోజులు ఉండొస్తాను అంటే, సరేలేమ్మా అన్నాను. అంతలోనే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మాకు మా లావణ్య స్నేహితుల ద్వారా సమాచారం తెలిసింది. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకునింది, మీరు వచ్చేసేయండి అని మా కుటుంబ సభ్యులకు లావణ్య స్నేహితుల ద్వారా మాకు తెలిస్తే మేము వెళ్ళిపోయినాము. ఆమెని సిద్దిపేట మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినారు. మెరుగు కాకపోతే అదే సిద్దిపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. అక్కడ కూడా మెరుగు కనపడకపోయేసరికి నిమ్స్కు షిఫ్ట్ చేసినారు. మేము మా స్వగ్రామం నుంచి బాధతో ఏడుస్తూ మేము డైరెక్ట్ హైదరాబాద్ నిమ్స్కు మేము చేరుకున్నాం. అప్పటికి మా అమ్మాయి కాన్షియస్లో ఉంది, కానీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఆమె ఉంది. వెంటనే అక్కడ జాయిన్ చేసినాం. డాక్టర్లు అందరూ చూసినారు. డయాలసిస్ చేస్తున్నాం. ఒక 48 అవర్స్ వరకు మేమేం చెప్పలేము, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని అన్నారు.